మీరు ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ వచ్చేసాయి. ఒక్క వారం రోజుల్లో కొత్త నోటిఫికేషన్లు రానున్నాయి. ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు, ఎవరు అర్హులు, పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. అధికారిక సమాచారం ప్రకారం ఏపీపీఎస్సీ ద్వారా త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ అమలుతో సంబంధిత శాఖల నుంచి రోస్టర్ పాయింట్లు ఏపీపీఎస్సీకి చేరాయి. ఫలితంగా ఇప్పటికే సిద్ధంగా ఉన్న పోస్టుల నోటిఫికేషన్లు రావడానికి రంగం సిద్ధమైంది. అటవీ శాఖలో ఇప్పటికే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 691 పోస్టులు. ఇప్పుడు వారం రోజుల్లో మరో 100 సెక్షన్స్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఇవి కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా ఉద్యోగ భర్తీ ప్రక్రియ మొదలు కానుంది. వాటిలో ముఖ్యమైనవి మున్సిపల్ శాఖ, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ 11 పోస్టులు, భూగర్భ నీటి పారుదల శాఖ, టెక్నికల్ అసిస్టెంట్ 4 పోస్టులు, మత్స్య శాఖ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ 3 పోస్టులు, ఉద్యానవన శాఖ హార్టికల్చర్ ఆఫీసర్ 2 పోస్టులు, వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీసర్ 10 పోస్టులు, దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి 7 పోస్టులు. ఇతర శాఖలు జిల్లా సైనిక అధికారి 7, గ్రంథాలయ పాలకులు 2, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 1, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్, ప్రీజన్స్ విభాగానికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు. ఈసారి ఏపీపీఎస్సీ ఒక కొత్త విధానం అనుసరించింది. ఉమ్మడి పరీక్ష విధానం. డిగ్రీ అర్హత కలిగిన పోస్టులకు ఒకే ఎగ్జామ్. ఇలా బీఈ, బీటెక్, ఇంజనీరింగ్ పోస్టులకు ఒకే పరీక్ష ద్వారా మల్టిపుల్ పోస్టులను భర్తీ చేయాలని భావిస్తుంది. ఇదిలా ఉండగా ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు అప్లై చేసినప్పుడు ఏవైనా సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీపీఎస్సీ ఈ అంశాలపై స్పష్టత పొందిన వెంటనే స్టెప్ బై స్టెప్ గా నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు వారం రోజుల్లో, ఇతర శాఖలు తదుపరి వారాల్లో విడుదలవుతాయి. ఫ్రెండ్స్, మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, గ్రూప్స్, వాచ్లలో షేర్ చేయండి. ఇంకా ఛానల్లో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. జిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్స్ ని పొందండి.